ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పటిదాకా ఇక్కడే కదా ఉంది. మనకు చెప్పి వెళ్ళాలి కదమ్మా. నీళ్ల బిందె అక్కడే పడేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమైనా చెప్పేమైనా చేస్తుండారా? ఒక్క పని చెప్తే 4 పనులు చేయాల్సి వస్తుండాది. ఎక్కడికి వెళ్ళావే? నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా? వదినమ్మా, పాప చిన్న ఇబ్బందిలో ఉంటే నేనే పోయి తీసుకొచ్చినాలే. పక్కనే ఉన్నావు కదా, దగ్గరుండి తీసుకొని వచ్చుంటే అసలు ఈ గొడవంతా ఉండేదే కాదు కదా. ఇంక చాలా ఆపుతావా? నువ్వు చెప్పేది మరీ బాగుండాది. వాడేమన్నా కావాలని ఇడిసిపెట్టిపోయినాడా? వాడి పెళ్ళావేదో మొక్కుకుంటే గాజులు కావాలంటే గాజులు తేవడానికి వెళ్ళినాడు. దానికి వాడేం చేస్తాడు? బాధ్యతగా చూసుకునేవాడైతే పక్కనే ఉంటాడు. వదిలేసెళ్తాడా? వదిలేసెళ్ళాడు కాబట్టే ఇదంతా జరిగింది. మా దుర్గా, దేవుడి దయ వల్ల అమ్మాయికి ఏం కాలేదు కదా. మాట్లాడకుండా తొందరగా పొంగలు పెట్టండి. చూసినది చాలు. ప్రతి దానికి వాడి మీద పడ్డానికే చూస్తా ఉంటావు. బిన్న పోయి నీళ్లు తీసుకురండి, పోండి. రేయ్, నువ్వు కదిలినావంటే కాళ్ళు ఎరగొడతాను. అక్క చెల్లెళ్ళు ఇద్దరుండారు కదా, మీరే పోయి తీసుకురండి. రేయ్, ఏం జరిగింది? వెంకన్నా, నీ కళ్యాణం జరిపిద్దామనొస్తే మా అన్న నెత్తురు కళ్ళ చూడాల్సి వచ్చినది. మళ్ళా ఎప్పుడు మా అన్నకే కష్టం రాకుండా చూడయ్యా. రాగానే వీడి రక్తం కళ్ళ చూసేలా చేశావు. అది కాదు స్వామి, నా పగ తీరేలా కృష్ణంరాజు నాశనం చూడాలి. నా తండ్రిని చంపిన వీడి చావుని చూడాలి. హలో స్వామి, ఏడుంటే ఆడేం చూస్తూ ఉండవు. పూజ చేసేటప్పుడు మనసు స్వామి మీదే ఉండాలా, చుట్టుపక్కల కాదు. ఇప్పుడు స్వామివారి తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. పూజలో కూర్చున్న దంపతులు కూడా తలంబ్రాలు పోసుకోవాలి. మాకు వద్దులే స్వామి, మాకు పెండ్లైనా కూడా కానట్టే. రేయ్, నోర్ముయిరా. గుళ్ళో ఏంట్రా ఆ మాటలో? ఇష్టం లేకుండా తాళి కట్టాడు కాబట్టి నెత్తి మీద తలంబ్రాలు వేయదేమోనని చిరంజీవి భయం. చూడు బాబు, అనుకోకుండా కట్టానని నువ్వు అనుకోవచ్చు, ఇష్టం లేకుండా కట్టించుకున్నానని ఆ అమ్మాయి అనుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోయినా స్వామివారి సంకల్పం లేకుండా ఏదీ జరగదు. ఇద్దరూ ఒకటయ్యారంటే అది భగవంతుడు రాసిన రాత. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. స్వామివారి తలంబ్రాలు పోసుకున్నట్లయితే ఆ మహిమ వల్ల మీ మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి కలకాలం మీ జంట సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. ఇందులో వాళ్ళని అడిగేదేముండదు పంతులు గారు, మీరు జరిపించండి. సరేనమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీదేవి భూదేవి సమేతస్య కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. ఓం తత్సంజ్ఞావరామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీకే స్వస్తిరస్తః స్వస్తి మానుషేభ్యః పూజ్యం విష్ణుం
నాయనా తలంబ్రాల కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఏ దుష్టశక్తి మిమ్మల్ని విడదీయలేదు. గుళ్ళో రక్తం కళ్ళ చూసినప్పుడు శుభమాన్ స్వామివారి కళ్యాణానికి వస్తే ఇలా జరిగింది ఏంటా అని భయపడ్డాను. కానీ ఆ భయాలన్నీ పోగొట్టి స్వామివారు మా కుటుంబానికి మంచి చేశారు. మొదటిసారిగా నా కొడుకులిద్దరూ కళ్యాణంలో కూర్చున్నారు, తలంబ్రాలు పోసుకున్నారు. మనసుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక వెళ్ళొస్తానండి. కళ్యాణం పూర్తయ్యాక ప్రసాదం తీసుకుని వెళ్ళమ్మా. లేదండి, నేను వెళ్ళాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళరమ్మా. నువ్వెవరో ఏంటో వివరాలు తెలీదు. నా కాలికి గాయమైతే సొంత బిడ్డలా పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేశావు. నీ మంచి మనసు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నీ జీవితాన్ని అంతం చేయడానికి వచ్చిన దాన్ని నేనెవరూ గుర్తుపట్టే సమయానికి ఖచ్చితంగా ఈ లోకంలో ఉండవు. వెళ్ళొస్తానండి. ఏంటమ్మా? ఏంది వెతుకుతుండావు? నా పర్స్ ఇక్కడెక్కడ పెట్టానండి.